డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వచ్చే నెల 1న గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆయన లేఖ రాశారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే కేసీఆర్ ప్రమాదవశాత్తు కింద పడి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ఆయన కోలుకుని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 3 శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వచ్చే నెల 1న గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఆయన లేఖ రాశారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకు ముందు రోజే కేసీఆర్ ప్రమాదవశాత్తు కింద పడి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 3 శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వచ్చే నెల 1న అయితే గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫిబ్రవరి 1వ తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో గజ్వెల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర శాసనసభకు గత ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగగా రోజుగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రొటెస్ట్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 8న ఎర్రవల్లి విశాఖ క్షేత్రంలో బాత్రూంలో కింద జారి పడ్డ తుంటి ఎముక గాయమై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు సుదీర్ఘ విశ్రాంతి, దాదాపు 8 వారాల విశ్రాంతి కావాల్సిన నేపథ్యంలో ఆయన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రాలేకపోయారు. ఇటు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకొని ఇటు వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో అయితే రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా ఆయన మొత్తంగా కూడా మెరుగుపడ్డ, ఆయన ఆరోగ్యం తప్పగా మెరుగుపడిన నేపథ్యంలో క్రియాశీలకంగా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పారు. అయితే కేసీఆర్ ఫిబ్రవరి 1న ఆయన గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అసెంబ్లీకి తరలినందుకు అసెంబ్లీ వర్గాలు కూడా భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఆయన 8 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఆయన అసెంబ్లీకి రావడం కూడా ఒక విశేషంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.